అలాగే అమ్మా. ప్రియా మా ప్రియా లేదు మా స్కూల్కి ఏమవుతుంది ఫోన్ చూసేసరికి తమ్ముడుగా కాసేపు కొట్టుకుంటా. నేను చెప్తానే ఉన్నాను ఫోన్ చూడొద్దు అని చూస్తూనే ఉన్నాను నా మాట ఎట్లా వింటున్నావు లేదు స్కూల్ రెడీ అవుతుంటా, టైం అవుతుంది, టిఫిన్ పెట్టమ్మా. త్వరగా రా, మా టైం అయిపోతుంది. అమ్మా లేట్ అయింది, టిఫిన్ బాక్స్లో పెట్టి స్కూల్కి వెళ్ళేస్తున్నాను. అమ్మ స్కూల్ టైం అవుతుంది, జాగ్రత్తగా ఉన్నా. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ మనం 10th గురించి చెప్పుకుందాం. ఫస్ట్ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అమ్మ ప్రియా ప్రియా ఎందుకు పడుకున్నావు? కళ్ళు మంటలుగా తన్నట్టుగా ఉంది మేడం. నేను సింపుల్ ప్రెజెంటేషన్లో ఫార్మేషన్ ఎలా చేయాలో రాశాను, కరెక్టేనా మేడం? వెరీ గుడ్ అమ్మా, బాగా రాస్తావు, బాగా చదువుకో. థ్యాంక్ యూ మేడం. క్లాస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళమ్మా. అదేంటి అమ్మ స్కూల్ అయిపోయింది, ఇంటికి వచ్చేసా. ఇదిగో బ్యాగ్. నేను ఆట ఆడుకోలేదు కదా, బాయ్ అమ్మా. దీనికి ఎన్నిసార్లు చెప్పాను లంచ్ బాక్స్ పూర్తి తిని ఈరోజు తినదో లేదు అమ్మా నువ్వు అమ్మా ఏంటి లంచ్ బాక్స్ పూర్తి చేయమని చెప్పా కదా నేను నీకు అమ్మ ఈరోజు క్లాస్కి మాన వచ్చారానికి తినలేదమ్మా, తిడతారు కదా లేట్ అయితే. అయితే మాత్రం చదువు మీద ఎంత ఉందో ఆహారం తినడం కూడా అంతే ఉండాలమ్మా. అలాగే అమ్మా. అమ్మా ఇంటికి వచ్చేసాను. ఏమైందమ్మా ప్రియ అలా ఉన్నా నన్ను వస్తా తల్లి కొడుకు కొట్టుకున్నాను. నైట్ ఫోన్ చూడదాన్ని చూస్తాను అదిగా అమ్మ హాస్పిటల్ వచ్చేసాను ఏం ప్రియ ఎన్ని ఇయర్స్? 15 అండి విలేజ్ వెనుకండి పంపించాలమ్మా. కూర్చోండి కూర్చోండి మీరు అక్కడ కూర్చోండి. ఏంటండి ప్రాబ్లం? తలనొప్పి కళ్ళు మంటుంది కాలు వాసి ఎప్పుడు వచ్చండి? నైట్ నుంచి ఫోన్ చూసి అలవాటు ఉందా? బయటికి పడి మీరు అందరూ ఫోన్ చూసి అలవాటు ఉందండి. ఉందండి మీరు చెప్పాలి కదండి, మీ పిల్లలకు మీరు చెప్పకపోతే మేము ఎలా చెప్తాము? నేను చెప్తానే ఉన్నాను చాలా బాధేస్తున్నారు ఇంకా మీ అమ్మాయి ఎక్కువ ఫోన్ చూస్తుందంటే కళ్ళకి ఇంకా ప్రాబ్లం అవుతుందని ముందే చెప్తున్నాం. ఇప్పుడైతే టాబ్లెట్స్ రాస్తున్నాం. ఈ వాటిలో ఒక ఐ డ్రాప్స్ రాసిచ్చాను, ఈ వాడు ఐ డ్రాప్స్ బయట కౌంటర్లో ఉంటే తీసుకోండి. 2 రోజుల తర్వాత వచ్చి కలవండి. సరే మధ్యలో కొట్టి ఏంటండి ప్రాబ్లం? టెస్ట్ ఏమైనా చేయించారా? కొద్దిగా టైఫాయిడ్ సింటమ్స్ ఉన్నట్టు ఉన్నాయి.
అందరు రాసేదే నార్మల్గా డోలో రాస్తున్నా. ఈరోజు నైట్కి వేసుకోమని చెప్పండి. దగ్గు జలుబు ఏమైనా ఉందమ్మా ఐస్ క్రీమ్స్ తింటే తగ్గించండి. టాబ్లెట్స్ తీసుకొని బయటకండి.